70 ఏళ్ళకి నేను కంపెనీ పెట్టి మార్క్ నిర్మాణ్ అని కన్స్ట్రక్షన్ కంపెనీ, దానికి నేను మేనేజింగ్ పార్ట్నర్గా. దాంట్లో ఏంటంటే ఆబ్జెక్టివ్ కనీసం 200 మందికి 100 మందికి నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతా. ఇంకోటి నేషనల్ ఎక్స్చెక్కర్ కూడా మనం కంట్రిబ్యూట్ చేయగలం, జిఎస్టీ ద్వారా, ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కట్టగలుగుతాం. మన ఇంజనీర్లకు వేరే మార్కెటింగ్ మెటీరియల్ ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ చేయగలుగుతాం. ముఖ్య ఉద్దేశం ఎందుకు పెట్టానంటే బాప్ పార్టీ పెట్టింది, ఆ భారత ప్రజాకీయ పార్టీకి కొంత పైసలు అవసరం ఉంటుంది. వీళ్ళని అడుక్కుంటున్న దానికంటే మనమే క్రియేట్ చేయాలని వెల్త్ జనరేషన్ కోసం ఇది పెట్టిన 16 విల్లాస్ మొత్తము. 17వదేమో మాది క్లబ్ హౌస్. ఈ 16 విల్లాస్ ఆర్సీఐ బాలాపూర్ ఏరియాలో కట్టాము. మల్లాపూర్ ఏరియా దేవతల గుట్ట రోడ్ మీద, ఆ రోడ్ మీద 2 ఎకరాలలో కడుతున్నాను అనమాట. అందరు వేరే వాళ్ళు 13 ఇళ్ళు కడతారు ఎకరానికి, నేను 8 పెట్టుకున్నాను. విల్లాస్ ఏంటంటే ఇప్పుడు వెస్ట్ సైడ్ ఏవైతే విల్లాస్ ఉన్నాయో ఒక్కొక్కడు 6 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, 20 కోట్ల వరకు పెరిగింది. అది అంత కాదు కన్స్ట్రక్షన్ కాస్ట్ అక్కడైనా ఇక్కడైనా సేమ్ అవుతుంది. అక్కడ ఉన్న లగ్జూరియస్ లైఫ్ స్టైల్ను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి సౌత్ హైదరాబాద్ అని మొట్టమొదలు మేమే టేకప్ చేసినాము. దాంట్లో ఏంది ట్రిప్లెక్స్ హౌసెస్ అంటే 3 అంతస్తులు ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్లో, 4500 స్క్వేర్ ఫీట్లు ఒక్కొక్క విల్లా, 2.5 కోట్లకు. బయట ప్రపంచంలో 3.5కు తక్కువ అమ్మరు ఎవరు వేరే వాళ్ళు, కానీ మేము 2.5. ఏంటంటే ఇంత కాస్ట్ అవసరం పెట్టవలసిన పని లేదు. కొనేటువంటి అంత వెసులుబాటు ఉండాలి కొంచెం కొన్నందుకు. అది కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయాలి. గ్రీనరీ ఉండాలి, దానికి రోడ్లు మంచిగా ఉండాలి, డ్రైనేజ్ మంచిగా ఉండాలి, ఎస్టీపీలు ఉండాలి, వాటర్ సప్లై మంచిగా ఉండాలి, మెయింటెనెన్స్ కూడా. దాంట్లో ప్రత్యేకంగా ఏంటంటే సర్వెంట్స్ దొరకడం కష్టమవుతుంది. అయితే కంపెనీ సర్వెంట్స్ 4-5 పెట్టి ఇంట్లో పెట్టుకున్నారు, కానీ 4-5 ఫ్యామిలీస్ని పెట్టి మెయింటైన్ చేసి ఆ ఇళ్ళని కూడా మెయింటైన్ చేసేది వీళ్ళకే ఒప్పచెప్తే వాళ్ళకి సాలరీ ఎక్కువ ఇవ్వచ్చు, వీళ్ళకి తక్కువ కాస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. ఈ విధంగా కూడా మేము ఆలోచన చేసినాం. వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషపడతారు, ఇంత బ్రహ్మాండంగా ఉన్నది, ఇంత మంచి క్వాలిటీ, ఇదన్నీ మంచి చాలా బాగున్నది విల్లాస్ అని వస్తారు, చూస్తారు.